దేనికైనా ఎనక ముందు చూసుకొనే వండుకోవాలి. అంతా మన ఇష్టము అన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా అని ఇష్టానుసారం వంటలు చేద్దామనంటే ఇలానే అవుతుందనమాట. ఇంతకీ ఏమైందనేది లాస్ట్‌లో చెప్తాను. మా ఆయన ముందు రోజు హాఫ్ లీటర్ పాలు తెచ్చారు. నెక్స్ట్ డే హాఫ్ లీటర్ పాలు తెచ్చారు. ఇంక పిల్లలు తాగమన్నారు కదా అనేసి నేను మరిగించలేదు. ఇంకా మా ఆయన కంటపడితే నాకు రామదంపుడే అని చెప్పేసి వాటితో ఏం చేద్దామా అనేసి డ్రై ఫ్రూట్ రబడీ అయితే చేశాను. వాటికి కావాల్సినవన్నీ ఇంట్లోనే ఉన్నాయి కదా అని ఇంకా బాగా డ్రై ఫ్రూట్స్ అన్నీ దట్టించేసి చేశాననమాట. టేస్ట్ చూస్తే అద్దిరిపోయింది. ఇంకా అంతా అదిరిపోయినప్పుడు మనం ఇంకా సైలెంట్‌గా ఉంటామా? కడుపు నిండా తినేసేసరికి టిక్క పట్టిన దానిలాగా అయిపోయి ఎగటికి అదొకలాగా అయిపోయింది. మా ఆయన వచ్చేసరికి పడుకుంటే "ఏం అలా ఉన్నావనంటే" ఇలాగ డ్రై ఫ్రూట్ రబడీ తినేసాను ఫుల్లుగానంటే, "అవును ఇంట్లో అన్నీ తెచ్చి పెడితే ఇలాగే ఎనక ముందు చూడకని వేసేసి తింటావు ఇలానే అవుద్ది. ఈసారి ఏ ట్యాన్‌లే అన్నీ ఖాళీగా ఉంచుతాను" అని అనేసి అంటున్నారనమాట. అన్నోళ్ళు అలాగే అంటారులే అనుకోని నేనైతే లైట్ తీసుకున్నాను. డ్రై ఫ్రూట్ రబడీ అయితే సూపర్‌గా ఉంది. నాకు బాగా నచ్చింది. ఇంక మా పిల్లలకి ఇస్తే వాళ్ళు కూడా బావుందన్నారు కానీ నా అంత తినలేదులెండి. మీ ఇంట్లో కూడా ఇలానే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. వీడియోకి లైక్ చేయండి.